ఎంతవరకు వెళ్తుంది అన్నది కనుక్కుందాం. శరత్ గారు సార్ కరెక్ట్ చేయాలి, మీరు జీపీ గవర్నమెంట్ ప్లీడరా లేకపోతే స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్? స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్, ఎస్ ఎగ్జాక్ట్. సో ఏంది వాళ్ళ ఈటల రాజేందర్ విట్నెస్ గా పిలిచారు, కొద్దిసేపట్లో మనతో పాటు ఈటల రాజేందర్ గారు కూడా జాయిన్ అవుతారు సార్. సో ఏంటి ఒక్కొక్కళ్ళ ఎగ్జామినేషన్ జరుగుతుందా? విట్నెస్ అంటే ఇప్పుడు 600 మంది ఫోన్ ట్యాప్ చేశారంటారు, 600 మందిని పిలుస్తారా లేకపోతే కొద్ది మంది సెలెక్టివ్ గానా? అంటే యాక్చువల్లీ ఏంటంటే ఎవరికైతే క్రిస్టల్ క్లియర్ క్రెడెన్షియల్స్ ఉన్నాయో, అంటే వాళ్లను మావోయిస్టులతో జత కలపలేనటువంటి ఆధారాలున్నాయో, మావోయిస్టులతో ఏ దశలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదో, తర్వాత వాళ్ళని అనుమానించడానికి వీలు లేని వ్యక్తులను కొంతమందిని పిలిచి మచ్చుగా చూపెడతారనమాట. ఏ రకంగా ఈ చట్టాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసినారు, ఎంతమంది అమాయకులను, అంటే సమాజంలో కొంత గౌరవంగా ఉన్న బతుకుతున్నటువంటి వ్యక్తులను చెడ్డగా చూపెట్టినారు, వాళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకున్నారు, వాళ్ళ ప్రైవసీలో ఇంట్రూడ్ అయినారు అని చెప్పడమే సిట్ యొక్క ఉద్దేశం అయి ఉండాలా. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ సిట్ అన్నమాట. అట్లనే జరుగుతుంది అది. ఓకే, సో ఇప్పుడు ఈటల రాజేందర్ వచ్చి ఆయన డైరెక్ట్ గా దీని వెనుక అంతా కూడా కేసీఆర్ కారణం అని చెప్పారు. నేనేమనుకుంటానంటే ఈటల రాజేందర్ గారు నేను నిన్న తొలి వెలుగు రఘుకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసుంటాడేమో నాకు అనుమానం. ఎందుకంటే ఈ విషయంలో మొదటి నుంచి నేను మాట్లాడుతున్నాను. మొన్న మీకు ఇచ్చిన ప్రోగ్రామ్ లో కూడా నేను చెప్పాను, సిట్కే ఇవ్వాలా, ఇదంతా బ్లాక్ మెయిలింగ్ స్ట్రాటజీ లాగా చేస్తా ఉన్నారు, అట్లా కాదు. సిబిఐకి ఇవ్వమన్నాను. ఈ సిటీకి అంత పొటెన్షియల్ లేదు, ఇది చాలా చిన్న సంస్థ. ఎందుకంటే దీంట్లో చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రిని, అప్పటి ప్రభుత్వాన్ని కాపాడడానికి, అప్పటి ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేస్తున్నారు. ఇందులో ప్రభాకర్ రావే మెయిన్ కల్ప్రిట్ అనే విషయం నేను మీకు ఆ రోజు చెప్పినాను. అయితే మల్కాన్ సింగ్ ఏమో అట్లా కాదు, సిబిఐకి ఇస్తే అది బీజేపీ కంట్రోల్లోకి పోతుంది అని దానికి ఒక పొలిటికల్ కలర్ ఇవ్వడానికి ట్రై చేసినారు, మీకు గుర్తుండే ఉంటది. అంటే ఈ సిబిఐకి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ మొదటి నుంచి నేను చేస్తా ఉన్నాను. ఎందుకంటే టు మై లిటిల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్, ఇంత పెద్ద జైగాంటిక్ ఎక్సర్సైజ్ కెనాట్ బి డన్ బై సిట్ అథారిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిట్ లో ఉన్న అథారిటీస్ అందరూ కూడా ఏదో ఒక దశలో ప్రభాకర్ రావు కిందనో ప్రభాకర్ రావుతోనో పనిచేసిన వాళ్లే ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఇంత పొటెన్షియల్ ఉండదు, వాళ్ళు ప్రభాకర్ రావుని ప్రశ్నించి నిజాన్ని నిగ్గుదిల్చేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉండదు అనమాట. ఇది సిబిఐ అయితే ఏమవుతుంది, అది టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా జరుగుతుంది, సెంట్రల్ ఎనాక్ట్మెంట్, అది ప్రీ ఇండిపెండెంట్ యాక్ట్ అది. సో ఇది అన్ని, అంటే ఏదైతే మనకు ఇండియాతో బార్డర్ స్టేట్స్ ఉంటాయో అక్కడ ఈ టెలిఫోనిక్ ఇదంతా చేస్తూ ఉంటారు. ఈ నిఘా పెట్టడము, తర్వాత సమాచారాన్ని రాబట్టడము, ట్యాప్ చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వాళ్ళైతేనే వాళ్ళకి ఈ విషయంలో పూర్తి అనుభవం ఉంటుంది. తర్వాత వివిధ రాష్ట్రాలు ఈ యాక్ట్ను ఉపయోగించుకొని దేశ సమగ్రతను కాపాడడానికి ఎట్లా కృషి చేస్తున్నాయి, ఇక్కడ ఎట్లా దుర్వినియోగం జరిగింది అని ఒక కంపారిటివ్ ఎవాల్యుయేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ కి గైడ్ లైన్స్ కూడా లే చేయొచ్చు. ఏమని భవిష్యత్తులో అప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ కూడా ఆవిడ ఐజీ ఇంటెలిజెన్స్ అయితే ఐజీ ఎస్ఐబో ఇస్తే దాన్ని యాజిటీస్ గా తీసుకొని మీరు ఎండార్స్ చేయొద్దు, మీరు ఇండివిజువల్ గా వెరిఫై చేయాలి, బికాస్ ఇట్ డీల్స్ విత్ ది ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్స్ కన్సర్న్. కాబట్టి మేము వాడెవడో రికమెండ్ చేసినాడు, మేము ఒప్పుకున్నాము ఇన్ గుడ్ ఫెయిత్ అని అంటే సాగదు అని చెప్పగలిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నిన్న శాంతి కుమార్ గారు వచ్చి ఆమె చీఫ్ సెక్రటరీగా ఐ వాజ్ మిస్లెడ్ అని అన్నది. అట్లా చీఫ్ సెక్రటరీ మిస్లీడ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటే మరి రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు? అంటే నిజంగా మిస్లీడ్ జరిగిందో జరగలేదంటారు మీరు? డెఫినెట్లీ జరిగి ఉంటది. ఎందుకంటే దిస్ ప్రభాకర్ రావు చాలా నట్కట్, చాలా డేంజరస్ ఫెలో. ఎందుకంటే అతను మిస్లీడ్ అంటే వీళ్ళు చెక్ చేయాలి కదా నెంబర్స్, ఆ నెంబర్ ఎవరిది అన్నది చెక్ చేయాలి కదా అంటున్నా. అది చీఫ్ సెక్రటరీ లెవెల్లో చేస్తారా సార్? చీఫ్ సెక్రటరీ అంటే ఒక హెడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ వింగ్, కాబట్టి చీఫ్ సెక్రటరీకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది సబార్డినేట్స్ అందరి యొక్క బాధ్యత అవుతుంది. అంతేగాని ప్రతిదీ చీఫ్ సెక్రటరీ వెరిఫై చేయాలి తనకు. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చే ఫైలు వాళ్ళు ఏదైనా వెరిఫై చేయాలి కదా, క్రాస్ వెరిఫై చేయాలి కదా. అలా కాదు సార్, ఇచ్చే వ్యక్తి ఎవరో ఆర్డినరీ వ్యక్తి కాదు కదా. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్ఫర్మేషన్ సప్లైడ్ బై సమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ ఏసీపీ ఆర్ డీసీపీ కాదు కదా. బట్ అప్పటికే అలిగేషన్స్ ఉన్నాయి కదా, అప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చాలా మంది చెప్పారు. చెప్పినప్పుడు ఎన్నికల సమయంలో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ లాంటి పదవిలో ఉన్న వాళ్ళు క్రాస్ చెక్ చేయాలి కదా. 600 నెంబర్లు ఇస్తున్నప్పుడు, ఒకటి కాదు రెండు కాదు,
600 నెంబర్లు నాకు తెలిసి ఇస్తున్నప్పుడు 600 నెంబర్లు ఒక్కసారి ఇవ్వలేదండి. 600 నెంబర్లు ఒకటేసారి ఇచ్చినట్టుగా నేను ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. అంటే ఇది నవంబర్ 15 ఆ సమయంలో నవంబర్ 30 ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. ఆ, అయితే అప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసినారో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లోపల షీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ వెరీ మెనీ ఇష్యూస్. ఇప్పుడు మనం ఇంకొక యాంగిల్ లో కూడా ఆలోచించాలండి. తప్పుతో పట్టించే వాడి యొక్క మిస్చీఫ్ పొటెన్షియల్ ని మనం గుర్తెరగకుండా తప్పుతో పట్టబడ్డ వాళ్ళ గురించే మనము వీళ్ళు నిర్లక్ష్యంగా ప్రవర్తించారని అనడం కూడా తప్పే కదా సార్. ఎట్లా ఉంటది అంటే ఈ వాజ్ ఆల్సో ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, ఈ వాజ్ ఆల్సో డీలింగ్ విత్ ఎన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. హీస్ డ్యూటీ బౌండ్ టు. కానీ అంటే ఇప్పుడు మునుగోడు, నాగార్జున సాగర్ ఇవన్నీ మన అనుభవాలు ఉన్నాయి కదా. హుజరాబాదు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు అప్పటి వరకు అలిగేషన్ లేవంటే కాదు, ఉన్నాయి కదా. ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అంటురా. అంటే ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు డిఫెండ్ ఆమె శాంతి కుమార్ ని డిఫెండ్ చేయడం నా ఉద్దేశం కాదు. కొంత జాగ్రత్త ఆమె కూడా వహిస్తే బాగుండేదేమో. బట్ ఆమె ఇప్పుడు మిస్లెడ్ అంటే వదిలేస్తారా? యాక్చువల్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేను మిస్లెడ్ చేశారు అంటే వదిలేస్తారా వాళ్ళు? ఎందుకు వదిలేడతారు? డైరెక్షన్ ఆఫ్ డ్యూటీ ఉంటుంది, దాంట్లో కాంప్లిసిటీ కూడా. ఒకవేళ ఆమె తెలిసి కూడా తెలియనట్టుగా ఇప్పుడు వచ్చి చెప్పిందా రిటైర్మెంట్ అయిన తర్వాత అనే విషయం కూడా వాళ్ళు లోతుగా పరిశీలిస్తారు. అంత సులభంగా వదిలేటారు కదా ఆ విషయాన్ని. ఈమె ఇప్పుడు తనకు అనుకూలంగా చెప్పుకున్నది, స్టేట్మెంట్ ఇచ్చింది, అందులోంచి ఆ మెస్ లోంచి బయటికి రావడానికే ఇట్లా బాధ్యత నుంచి విస్మరించినట్టు ఒప్పుకోవట్లేదు అని కూడా వాళ్ళు ఆలోచించే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ బండి సంజయ్ ఉంది విచారణ. ఇట్లా చాలా మంది విట్నెస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. వాళ్ళ ప్రేమేందర్ రెడ్డి, ఈటల ఆయనరే కాకుండా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి కూడా ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. మనకు తెలిసి ఇంతమంది తెలియకుండా కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటారు సిట్ దగ్గర, అంతే కదా. ఇంకా దీనికి గ్లామరస్ పార్ట్ సినిమా యాక్టర్లను పిలిచినప్పుడు, హీరోలను పిలిచినప్పుడు. ఇంకా ఆ పార్ట్ ఇంకా రాలేదు, ఆ అంకానికి రావాలి. ఇది కేవలం స్పెక్యులేషన్ లానే ఉంది. సినిమా యాక్టర్స్ లేదు, సినిమా యాక్ట్రెస్ లవి ట్యాప్ చేశారన్నది ఎక్కడ కూడా మీకు వాళ్ళని విచారణకు పిలిచినట్టు అనిపించలేదు, బయట పెట్టట్లేదు. ఇదేదో మనం సోషల్ మీడియాలో ఎక్కువ థంబ్నెయిల్స్ కోసం, వ్యూస్ కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. భరత్ గారు, ఎట్లుంటుందంటే ఇప్పుడు చేసే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా వీళ్ళు తప్పు చేసినారా లేదా అన్నప్పుడు వాళ్ళని పిలిచిన వ్యక్తుల యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కూడా దెబ్బతింటది కదా. అంటే వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, వీళ్ళ గోప్యమైన సమాచారం ఫలానా వాడు ట్యాప్ చేశాడంటే ఇప్పుడు ఈ దశలో వాళ్ళ పబ్లిక్ ఇమేజ్ దెబ్బతింటది కదా. సో సిట్కి ఏం కావాలా